శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడు అని అనుకుంటే హిందువుల్లా కనిపించేవారు. నా హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఇదిమితముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోత్తముగా హిందువులు శ్రీరామనవమి ఉత్సవం జరుపుతూ ఉండేవారు. అదే కాలముందు మహమ్మదీయులు చందనోత్సవం జరుపుటకు కూడా అనుమతించేవారు. ఈ ఉత్సవం సమయమునందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుతూ ఉండేవారు. గెలిచిన వారికి మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోకులోత్సవం జరిపించుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయుల చేత మసీదులో నమాజు చేయిస్తూ ఉండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానిని అచట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమనిడివారు. 4 దినముల వరకు మసీదులో తాబూతు ఉంచుటకు బాబా సమ్మతించి 5వ దినం నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసేవారు. వారు మహమ్మదీయులు అన్నచో హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారి హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదునందేలా ఉండును, మహమ్మదీయుడు అయినచో దునియను అగ్నిహోత్రమునేలా వెలిగించి ఉండెదరు. అదియేగాక తిరగలితో విసురుట, శంఖము ఊదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్యపాద్యములతో పూజ మొదలైనవి మహమ్మదీయులు మతమునకు అంగీకారము కాని విషయములు. మసీదులో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. వారు మహమ్మదీయులైనచో కర్మష్ఠులకు సనాతార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడుగుబోవారు ఎల్లరూ వారిని సందర్శించిన వెంటనే మోగలగుచు పరవశించేవారు. అందుచేత సాయిబాబా హిందువో మహమ్మదీయురో ఎవ్వరకు సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వము త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి చేస్తారో వారు దేవునితో నైక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతాలతో ఎట్టి సంబంధం లేదు. సాయిబాబా అట్టి వారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులలో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించేడివారు. వారి భోజన పళ్ళెములోని కుక్కలు మూతి పెట్టిన సొనుగువారు కారు. సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదాల చెంత కూర్చును భాగ్యం నాకు లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగే ఆనందం చెప్పలేము. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనము విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదాలను నమ్మెదరో వారికి ఆత్మానంద సంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచు సంచరించుచూ ఉన్నప్పటికీ వారి నాలుకపై ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే మాట ఎప్పుడూ నాట్యమాడుతూ ఉండేది. వారికి వాద వివాదాలు కానీ చర్చలు యందు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంశయముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచూ ఉండేవారు బాబా. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియలేదు. వారు ప్రభువులను, భిక్షకులను కూడా ఒకే రీతిగా ఆదరించేవారు. అందరి అంతరంగములు గల రహస్యాలన్నీ కూడా బాబాకు తెలుసు. బాబా ఆ రహస్యములను వెళ్ళబుచ్చగానే అందరూ ఆశ్చర్యపడుతూ ఉండేవారు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటిస్తూ ఉండేవారు. సన్మానాలన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడగా వారు సాక్షాత్తు భగవంతుడే అని చెప్పవలెను. వారిని చూచిన వారందరూ కూడా షిరిడీలో వెలిసిన భగవంతుడే అని అనుకొనిచుండెరి. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి,
పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలైన దేవాలయాలన్నిటినీ తాత్యా పాటేలు ద్వారా బాబా మరామత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతా కూడా ఒక్కొక్కరికి రోజుకొకటి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టేవారు బాబా. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలకు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులుగా అయ్యేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారేవారు. కుష్టివారు కూడా రోగ విముక్తులు అగుతూ ఉండేవారు. అనేకులు కోరికలు నెరవేరుస్తూ ఉండేవారు. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండా గ్రుడ్డివారికి కళ్ళు వచ్చేవి, కుంటివారికి కాళ్ళు వచ్చేవి. అంతులేని బాబా గొప్పతనము సారములోని ఎవ్వరూ కనుగొనుకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించును. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండోలుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునుకెదురుగా ధ్యానమగ్నులై కూర్చుని ఉండేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండా ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులు పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేస్తూ ఉండేవి. వారికి గొప్ప హకీం, వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు తీసుకొని వచ్చెను. సామాన్యంగా అట్టి రోగులకు అంజనము, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగిస్తారు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినం ఆ కట్లను విప్పి నీరును ధారగా పోసిరి. కండ్లులోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లపడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టగానే సున్నితమైన కండ్లు మండనైనా లేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ యందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండని. ధౌతి, ఖండయోగము, సమాధి మొనగు షడ్విధ ప్రక్రియములు అందు బాబా ఆరితేరిన వారు. అందులో 2 మాత్రమే వర్ణించబడినది. ధౌతి. మసీదుకు చాలా దూరముగా ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళి ముఖ ప్రక్షాళనము, స్నానము చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటకు వేలాడగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలో కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళాల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గ్రొడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉంచి పిమ్మట దానిని తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరము అవయవాల అన్నిని వేరు చేసి మసీదులో వేరువేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబాను అవయవాలు వేరువేరు స్థలములందు పడి ఉండుట చూసి భయంతో బాబాను ఎవరో కూనీ చేశారని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానిస్తారని భయపడి ఊరుకొనెను. మరుసటి దినము మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండట చూసి అతడు చాలా ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతా భ్రాంతి అని అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేస్తూ ఉండేవారు. వారి యోగ స్థితి ఎవ్వరికీ అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బులు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేస్తూ ఉండేవారు. ఎందరో పేదల వ్యాధులను వారు అనుగ్రహం వలన స్వస్థత పొందారు. నిస్వార్థమైన వారి సేవ సత్కారముల వల్ల వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తాను సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొనబడినది. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయాద్ర హృదయము తెలుస్తున్నది. బాబా సర్వాంతర్యామి తత్వము, కారుణ్యము,
1910 సంవత్సరం దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని ముందు కూర్చొని చలి కాసుకుంటూ దునిలో కట్టులు వేస్తూ ఉన్నారు. దుని బాగుగా మండుతూ ఉంది. కొంత సమయం అయిన తర్వాత బాబా హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిన మంటలకు చేయి కాలిపోయిన. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే శ్యామ దానిని చూసి వెంటనే బాబా వైపు పరిగిడి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనకకు లాగాను. దేవా, ఇట్లేలా చేసితిరి అని అడిగాను. బాబా స్పృహ తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కుమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలుముని ఊదుచూ ఉన్నది. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో ఉన్న బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలుములో పడెను. వెంటనే నా చేతిని కొలుములోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకు అంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షించబడెను అన్న విషయం నాకు చాలా ఆనందం కలుగుచున్నది అని బాబా జవాబిచ్చెను. కుష్ఠిరోగ భక్తుని సేవ. బాబా చేయి కాలిన సంగతి మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా తెలుసుకొని నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అనే డాక్టర్ను వెంట పెట్టుకొని షిరిడికి వచ్చాను. చికిత్స చేయుటకై డాక్టరు కాలిన తమ చేయిని చూపమని బాబాను నాన్న కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయితూ బాగోజీ షిండే అను కుష్ఠిరోగి ఏదో ఆకు వేసి కట్టెడివాడు. నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందటానికి సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రం బాధ లేదని చెప్పుచు ఎటులను డాక్టర్ చికిత్స చేయించుకొనుటకు దాటివేయుచుండెను. అందుచే డాక్టర్ మందులు పెట్టైనా మూతైనా తెరవకుండా బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ విషయంలో బాబా దర్శన భాగ్యం లభించింది. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుతూ ఉండేవాడు. కొన్ని దినాల తర్వాత గాయం మానిపోయింది. అందరూ సంతోషించారు. అయినప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉందేమో అని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పాటేలు చేతి పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుతూ ఉండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబా ఇదంతా అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందులో గల ప్రేమ బాబా ఆ సేవను గైకొనెను. బాబా లిండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగును పట్టుకొని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చోగానే బాగోజీ తన సేవా కార్యమును మొదలుపెట్టేవాడు. బాగోజీ గత జన్మయందు తన చేసిన పాపం వలన ఈ జన్మలోని కుష్ఠి రోగంతో బాధపడుతూ ఉండేవాడు. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండేవి. వాని శరీరం అంతు చీము కారుతూ దుర్వాసన కొడుతూ ఉండేది. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుడి వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టవంతుడు, సంతోషి. ఎందుకంటే అతడు బాబా సేవకుల అందరిలోని మొదటివాడు. బాబా సహవాసం పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేంగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకో దానిని వర్ణించదను. అమరావతి నివాసి అయిన దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కుమారుడితో కలిసి షిరిడీలో కొన్ని దినాలు ఉన్నది. ఒకనాడు కాపర్డే కుమారుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అది ప్లేంగ్ జ్వరం కింద మారింది. తల్లి మిక్కిలి భయపడింది. షిరిడీ విడిచి అమరావతి పోవాలని సాయంకాలం బాబా బూటీవాడని వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయి గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేంగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెను దయతో మృదువుగా ఇట్లను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోవును. ఆకాశం నిర్మలముగా అగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకి వెత్తి చంకలో కోడి గ్రుడ్లంతా పరిణామము గల 4 ప్లేంగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడము. వారి కష్టములన్నీ నావే. ఈ మహా అద్భుత లీలను చూసి జనులు మహాత్ములు తమ భక్తులను బాధలను తామెట్లు స్వీకరిస్తారో అన్న విషయం అందరికీ స్పష్టముగా తెలిసినది. మహాత్ములు మనసు మైనము కన్నా మెత్తది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులకు ఏ ఉపకారమైనను తెదరు. భక్తులను ప్రత్యోపకారము ఏమీ కూడా ఆశించగా అందరూ ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరీ ప్రయాణము. సాయిబాబా తమ భక్తులను ఎట్లు ప్రేమించెదరో వారి కోరికలను
అవసరాలను ఎట్లు గ్రహించెదరో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాండేష్లోని నాందార్ బార్లోని మమల్తాదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి ఎను ఫలము ఆనాటికి పండెను. పండరీపురము భూలోక వైకుంఠం అని అంటారు. అట్టి స్థలములకు బదిలీ అగుటచే అతడు గొప్పగా ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికి ఉత్తరం రాయక హుటాహుటిన పండరీపురం ప్రయాణమైను. ముందుగా షిరిడీ పోయి తన విఠోబాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరీపురం వెళ్ళవలను అని అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ సర్వజ్ఞుడైన బాబా గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండిన మహల్సాపతి అప్పా షిండే కాశీరాములతో మాట్లాడుతూ ఉన్నారు. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మనం నలుగురు కలిసి భజన చేద్దాం. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు. అందరూ కలిసి పాడుతూ ఉన్నారు. ఆ పాట యొక్క భావం ఏంటంటే, నేను పండరీ పోవలను, నేను అక్కడే నివసించవలను, ఎందుకనగా అదే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా బాబాను అనుసరిస్తూ ఉన్నారు. కొద్ది సమయం తర్వాత నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అటలు బ్రతిమలాడుట అవసరం లేదని, ఏలన బాబా ఇప్పటికే పండరీ పోవలను, అచడ ఉండవలనని భావం వెళ్ళబుచ్చుచున్నారని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనసు కరిగెను. బాబా పాదాలపై పడి బాబా యొక్క ఊది ప్రసాదం ఆశీర్వాదం అందుకుని ఆజ్ఞను పొంది నానాసాహెబ్ చందోర్కర్ పండరీపురంకు పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేవు. 7వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.